కలుగును గాక. జనులు ప్రజలు మరి కొంకులం ప్రజలని ప్రేమించి దేవుడు మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, సమస్త భారమును మోయించున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తానని మొదటి రాకడలో దేవుడు వచ్చి చెప్పిన మాటలు మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరి మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఆయన సువార్త స్టార్ట్ చేశారు. ఆ సువార్త స్టార్ట్ చేసి మరి మిగిలింది శిష్యులు వేసే శిష్యులకు అప్పచెప్పారు. ఆ శిష్యులు ఏం చేశారు, మనకు అప్పచెప్పారు. మనమేమిచ్చి మన శిష్యులకు అప్పచెప్పాలని దేవుడు మరి ఒక గ్రేట్ కమిషన్ అని ఆఖరి ఆజ్ఞగా మరి అప్పచెప్పారు. ఏంటంటే మత్తయి 28, 18, 19, 20 వచనాల్లో ఉంటుంది అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ వార్తలు, ఈ శుభవార్తను ప్రకటించాలి. ఎందుకంటే రెండవ రాకడలో దేవుడు రాబోతున్నాడు. వచ్చేసరికి మనం పెళ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడకపోతే దేవుని రాజ్యంలో ఉండలేము. విడవబడే సంఘంలో ఉంటే మరి అక్కడ నుంచి దేవుడు సహాయం, పరిశుద్ధాత్మ దేవుడి సహాయం అక్కడ ఉండదు. మనం మరి ఎవరైతే విడవబడ్డారో వాళ్ళకి మహాశ్రమలు వస్తాయి. కాబట్టి ఆ శ్రమల్లోనే అంత్యక్రీస్తు అన్నవాడు లాస్ట్లో అబద్ధ ప్రవక్త వస్తారు. మరి వాళ్ళ చేతుల్లో పడకుండా ముందుగానే మనం సిద్ధపడాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మన దేవుణ్ణి పూజించడానికి, కొలవడానికి, మన హృదయము మరి దేవునికి అర్పించడానికి, మరి భక్తి మనకున్న భక్తి అపోస్తుల బోధ, ఆ బోధ ప్రకారము దేవుడు ఏదైతే చెప్పారో, ఏదైతే భూలోకానికి వచ్చి చేశారో అవన్నీ కూడా ఆయన ఎలా బ్రతకమని దేవుడు ఆజ్ఞని మనం పాటించాలి. ప్రతి పాపం నుండి, శాపం నుండి, త్రాగుడు నుండి, బంధకాల నుండి, వ్యభిచారం నుండి ఈ గ్రామం రక్షించబడాలని దేవుడు వచ్చినారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిద్దాం. దేవుని పిల్లలారా, భక్తి అని అంటే పువ్వులు పెట్టి పూజించేది కాదు, కానీ భక్తి అనే పువ్వులు అనమాట. భక్తి అనే పువ్వులతో ఆయన్ని పూజించడానికి దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. సమస్త భారాన్ని మోయించిన వాళ్ళారా నా ఇద్దరికి రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. ప్రతిదీ కూడా భారంగా ఉంటుంది దేవుడు లేకపోతే. ఆ శాపము, పాపము, మరి భార్య భర్తల మధ్యన, పిల్లల మధ్యన, కుటుంబంలోనే ఎంతో అలజడి ఉంటుంది. దుష్టుడు ఏలుబడి చేయకుండా దేవుడు మీ మధ్యకి వచ్చున్నారు. కాబట్టి దేవుని ఆరాధిద్దాము, దేవుని పూజిద్దాము, దేవుణ్ణి ఆహ్వానిద్దాము. దేవుడు వచ్చున్నారు కాబట్టి దేవుని మాటలు విందాము. మరి ఆయన రూపము మనము చూడాలి. ఆయన్ని ఏ బాధ వచ్చినా సరే ఆయనతో చెప్పుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి, అలాగా దేవునితో పరిచయముతో మరి ఎత్తబడే సంఘములో దేవునితో కలిసి మనం యుగగాలు కూడా ఆయనతో జీవించడానికి అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకోండి, ఆరాధన చేయండి. దేవుని
మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు సువార్తని ప్రకటించారు. ఆ సువార్తలో భాగంగా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. భూలోకానికి దేవుడు ఎందుకు వచ్చారంటే దేవుని కుమారుడిగా ఉండి కూడా మానవురాలు మరియమ్మ గర్భములో జన్మించి మానవ రూపమును ధరించుకొని ఎందుకు వచ్చారంటే మనము పాపముల చేత శాపముల చేత ఎంతో భారం అనేది, ఎంతో వేదన, దుఃఖము అన్నీ కూడా భరిస్తున్నాం కాబట్టి నా దిక్కు రండి, నా యుద్ధకు రండి గుంకులం ప్రజలారా అని పిలవడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమంటున్నారంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. అది మీ దేవుని దగ్గర ఏంటంటే సాత్వికమైన మనసు ఉన్నది. సాత్వికులు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని అన్నారు. మనము కూడా దేవుని గుణాలు కలిగి ఉండాలని దేవుడు మన మధ్యకు వచ్చున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మీ మీద నా కాడిని మీ మీద ఉన్న కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. నా దగ్గరకు వచ్చి ఆ కాడిని ఎత్తుకొనండి, నా దగ్గర నేర్చుకోండి. ఆ కాడి ఎలాగ మీరు సులువుగా ఆ చిక్కులు పెట్టే పాపం అనే కాడిని ఎలాగ విడుదల పొందుకోవాలో వచ్చి నేర్చుకోండి, రండి అని పిలుస్తున్నారు. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది అనమాట. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, కష్టపడినా, తాగేసి ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. అటువంటి పరిస్థితులు ఉండకుండా ఆ ఏలయనగా ఆ కాడి సులువుగాను, నా భారము తేలిగ్గా ఉంది. ఆ కాడి ఏంటంటే దేవుని కాడి మనము మొయ్యగలిగి ఉండాలి. దేవుని భారము, దేవుని ప్రజల విషయంలో భారం అనేది మనిషికి ఉండాలన్నమాట. అలాగా ఉండడానికి దేవుడు కొన్ని విషయాలు ఏంటంటే, నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గాను ఉంది. ఆయన పని చేసినప్పుడు చాలా తేలికైపోద్ది భారము. ఈ అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకుంటే ఆ కాడిని మోయడం దేవుడు నేర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో ఉన్న వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కాడి మోసుకొని ఏడ్చుకొని పడుకొని మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ ఏడ్చుకొని కొట్లాట్లు అనేకమైన అసహ్యమైన కార్యాలు. చూడండి, రాజస్థాన్లో ఒక చంటి బిడ్డని, ఒక బాలికని 32 మంది దగ్గర పాడు చేసేసి 5 రోజులు ఇష్టానుసారంగా అతి దారుణంగా ఎవ్వరు వినలేరు, ఓర్చుకోలేరు, సహించుకోలేరు. అంత హింస అనేది అక్కడ జరిగింది కదా. ఆటోలో వెళ్తున్న బాలికని ఆటోవాడు డ్రైవరు అమ్మేశాడు. అమ్మేసి అలా చేశాడు. చూడండి ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఎంతంటే ఏంటంటే వాళ్ళ భారము ఎక్కువైపోయి వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ అప్పుల భారాలు, వాళ్ళకి ధనాపేక్ష మీద, వ్యభిచారం మీద ఆశ, అటువంటి ఆ పాపం నుండి, శాపం నుండి విడిపిస్తాడు. అటువంటి భారం ఏం చేస్తుందంటే నరకానికి తీసుకెళ్ళిపోతుంది. విడవబడిన గుంపులో ఉండిపోతారు. దేవుడు వస్తున్నాడంటే రెండవ రాకడలో అన్నీ కూడా ఇప్పుడు మొదటి రాకడలో కొన్ని నేర్పించి, రెండవ రాకడలో ఆయన గర్జించి సింహంలాగా వస్తున్నాడు. తీర్పులో నిలబడతాడు, శిక్ష విధిస్తాడు. ఆయన శిక్ష అంటే ఎవరి క్రియలు చెప్పినా వాళ్ళకి ప్రతిఫలము, వారికి జీతం అనేది సిద్ధంగా ఉంది. అది బాగా ప్రతి ఒక్కరూ గమనించాలి. దేవుడు చూస్తున్నాడు. యెహోవా కళ్ళు మంచివారిని చెడ్డవారిని కూడా అవి చూస్తున్నాయి. యెహోవా దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. మంచి పనులు చేసినా, చెడ్డవారు పనులు చేస్తున్నా ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన దృష్టి ఉన్నదని సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? అది దేవుని యొక్క కాడి అంటే మనం మంచిగా ఉండి, ఆ దేవుని పిల్లలుగా మనం ఉండి, మనము నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఇతరులని ఓదార్చేవారుగా, ఇతరులకి ఒక సాక్షిగా, బలమైన సాక్షిగా వాళ్ళకు ఉండాలి. వాళ్ళలో ఉన్న చీకట్లు వెళ్ళగొట్టేవారిగా దేవుడు చేశాడు. అది మనిషి కుమారుడిగా వచ్చాడు. అంటే తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు మనుష్య రూపము దాల్చాడు. అలాగా ఎందుకు దాల్చాడంటే మనకి ఆ కాడి, ఈ భూలోకంలో ఎవరైతే మాట వినకుండా శాపంలో, పాపంలో ఉండి నశించిపోతున్నారో వాళ్ళ కోసము దేవుడు దేవుని పిల్లలుగా కొంతమందిని తయారు చేస్తున్నాడు. అందులో మీరు కూడా ఉండాలని. ఆ కాడంట సులువుగా ఉంటుంది. అది నా భారము
నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది అంటున్నాడు ఆయన. అలాంటి తేలికైన భారము మేము ఎంతో ఇష్టంగా ఎందుకు చేయగలుగుతున్నాము, ఎంత దూరం వచ్చి మేము ఎందుకు మీకు చెప్పగలుగుతున్నామంటే అది చాలా తేలిగ్గా ఉంది, అది భారంగా లేదు, అది సులువుగా ఉంది. మనం హ్యాండ్ బ్యాగ్ బాగా మోసిస్తాము, చక్కగా హ్యాండ్ బ్యాగ్ చక్కగా మనీ బ్యాగ్ చక్కగా మోస్తాం మనము, కానీ బైబిల్ని చక్కగా మోస్తాం. కానీ అదే బస్తా మోయమంటే ఇటుక బస్తా మోయమంటే మోయగలమేంటి? పాపం భారము అలాంటిది మనం మోయలేము. దానికి ట్రాక్టర్లు కావాలి, మరి ఆ మోసేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, అలాంటి వాళ్ళు మోయగలరు, మామూలు వాళ్ళు మోయగలేరు. అందుకని మీకా గారు ప్రవచిస్తున్నారు. 6వ అధ్యాయం 6-8 6-8 వచనాలు చూడండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును అంటున్నాడు. మనం పువ్వులు పళ్ళు ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు దేవునికి. ఆయన పూజించడానికి ఆయన దగ్గర క్షమాపణకు తప్పు చేస్తే మరి పావురాన్నో కోడినో లేకపోతే మేకపోతునో దేన్ని బలేసేసి మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటారు ప్రజలు. నేను బలి అర్పించాను కదా అనేసి ఇలా బొట్లు పెట్టేసుకొని, ఇలా దండాలు పెట్టేసుకొని, లేకపోతే ఇలాగ క్రాస్ వేసేసుకొని వెళ్ళిపోతారు. కానీ వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దేవుడు అవేమి కోరుకోవట్లేదు. కానీ ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాని దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులు 7 దూడలను అర్పించి దర్శింతున, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయన సంతోషము కలుగజేయున, నా అతిక్రమములకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారములకై నా గర్భఫలమును ఇత్తునా. ఇవన్నీ కూడా ఇవ్వాలా అని అడుగుతున్నాడు. కానీ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. మనుషుల కోసం దేవుడు సువార్త చెప్తున్నాడు. మీకా గారి ద్వారా ఆయన ప్రవచిస్తున్నాడు. సువార్త ఎలా మొదటి రాకడలో దేవుడు ఏమని సువార్త చేసి చెప్పాడో మనకి ప్రజలకి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను కోరుకుంటున్నాడు అంటున్నాడు. దీన మనసు కలిగి ఉండలేరా? అహంకారంగా ప్రవర్తిస్తే సాతానుడు వచ్చాడని నీలోనికి లెక్క. అది ఎలా ప్రవర్తిస్తున్నాము? పరిశుద్ధాన్ని పొత్తుకుంటే అహంకారం రాకూడదు, దీన మనసు ఉండాలి. మరి ఏదైనా మనం దేవునికి చేస్తున్నామంటే నేనే గొప్పదాన్ని అని అనుకోకూడదు. అలాగే దీని మనసు ఉండాలి. వాళ్ళు క్షమించడం, ప్రేమించడము, వాళ్ళ కోసం ప్రార్థన చేయడము, జీవితాంతం కూడా వాళ్ళు క్షమించుకొనే ఉండాలి. అలా క్షమించుకొని ఆ గురుగులు సాతానుడు ఏం చేస్తాడు, గోధుమలు విత్తుతుంటే నిద్రమూత కలిగించేసి ఆ గురుగుల్లాగా తయారైపోతాయి. ఆ వాక్యం ఏంటవుతుంది, గురుగులాగా అయిపోతాయి. గోధుమలు కాస్త గురుగులు అయిపోతాయి. సాతానుడు వచ్చి ఆ నిద్రమొత్తు వలన ఆ సాతానుడు ఏం చేస్తాడు, ఆ వాక్యం ఇలా తుడిచేస్తాడు. తుడిచేసేసరికి ఆ గురుగులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు ఆ క్షమించే గుణము దేవుడు, ఆ దీన మనసు, సాత్వికమైన ఆయన దేవుడు మనకు అటువంటి సాత్వికమైన మనసు ఎందుకు ఇస్తాడంటే ఆ గురుగులుగా పెరుగుతున్న వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మరి ఆ గురుగులు ఏంటంటే గోధుమలుగా మారతాయని, అవి మంచి నేలపై పడిన విత్తనాల్లాగా ఫలించి మరి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ గ్రామాలని, దేశాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిత్యరాజ్యానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటేంటి? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయముగా నడుచుకున్నట్టు న్యాయం, దేవుని ఏళ్ళ మనుషుల న్యాయమే, నేను న్యాయంగా ప్రవర్తిస్తున్నానా అని ఆలోచించాలి. మనం దేవుని శక్తిని పొందుకోవడం, వాక్యాన్ని పొందుకోవడం అన్నీ కాదు. అహంకారం రాకూడదు. ఎప్పుడు కూడా మనం దీనంగా ఉండాలి. ప్రతి క్షణం కూడా నేర్చుకునే వారిగా ఉండాలి. దేవుని ప్రతి విషయంలో కూడా అడుగుతూ ఉండాలి. దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ ఉండాలి. పాపక్షమాపణ అనేది బలులు అర్పించేసిన వల్ల మా పువ్వులు తెచ్చి పూజించడం వల్ల, దేవుని మొక్కిసుకున్నందువల్ల ఏమి రావు. దేవుని నమ్ముకున్నందువల్ల ఏమీ రావు. నమ్ముకున్నంత మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్ళిపోరు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునిటియు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. మనం ఎవరి దగ్గర ప్రవర్తిస్తున్నామో సేవకులంటే దేవుని దగ్గర ప్రవర్తించడం. దేవుని దగ్గర నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? దైవావేశం వల్ల నువ్వు గద్దించు, బుద్ధి చెప్పు, శిక్ష వేయు అని చెప్తున్నాడు దేవుడు. మరి దైవావేశంలో వచ్చినప్పుడు మరి మనం సిగ్గుపడతామా? మనం నిందలు అవమానాలు ఏవొచ్చినా మనం సిగ్గుపడకూడదని మనం నేర్చుకున్నాము. అవి రెండింతల ఆశీర్వాదాలన్నీ పోతూ ఉంటాయి.
దేవుని దగ్గర మనం ఆ విధంగా దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడము. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని అంటున్నారు. ఎన్ని చేసినా సరే వ్యర్థమవకుండా దేవుడు దీన మనసు గల హృదయంలో నేను నివసిస్తున్నానని యెషయా 57:15లో కూడా ఉంటుంది. దీన మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో నీ దేవుడు నివసిస్తూ ఉంటాడంట. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. నేను సాత్వికుడను దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి ఎలా దొరుకుతుంది? మనం పడుకుంటే విశ్రాంతి వచ్చేస్తుంది అనుకుంటారు. మొత్తం వచ్చి సైతాన్ గడి దరిద్రం పెట్టి చంపుతాడు. జబ్బులు, రోగాలు, మళ్ళీ బెల్లీ ఫ్యాటు, ఇవన్నీ కూడా అనారోగ్యాలు, సైడ్ ఎఫెక్ట్స్, మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా వచ్చేస్తుంటాయి. డబ్బులు ఉన్నాయి కదా, నేను మాత్రలు వేసుకొని నిద్ర పట్టట్లేదు, చాలా పని చేశాను అని అనుకుంటారు ప్రజలు. కానీ తాగుడు, మరి ఆ మత్తుకి, ఆ ఒళ్ళు నొప్పులకి తాగుదాము అని అనుకుంటారు. కానీ అవన్నీ వ్యర్థమే దేవుని బిడ్డలారా. తాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరానుంది క్లియర్గా వ్రాస్తున్నారు. అందుకని మనం ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ అపోస్తుల కార్యంలో విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దాన్ని, జారత్వమును విసర్జించాలి అంటున్నాడు. గొంతు పిసికి చంపకూడదు దేన్ని కూడా. అది అవి అవి అర్పించడం, గొంతు పిసికేసి ఆ దేవుడికి బలి అర్పించేస్తారు. అవి జారత్వంతో సమానం. ఆ రక్తమును, గొంతు పిసికి చంపిన రక్తాన్ని అవన్నీ కూడా విసర్జించమంటున్నాడు. అవన్నీ కూడా జారత్వమును విసర్జించండి అని పౌలు గారు అపోస్తలుల 15:28 అంటున్నారు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం కాడి కిందకి చిక్కుకోవద్దు. దేవుడు సులువైన భారము మీ మీద పెట్టినప్పుడు దేవుని పిల్లలను రక్షించే భారమే ఉండాలి. విశ్వాసంతో ఏ కష్టం వచ్చినా, ఏమొచ్చినా, ఎంత పరిస్థితులు వచ్చినా సరే బాధ్యతగా దేవుని ఇంటి విషయంలో, దేవుని సేవకుల విషయంలో, సంఘం విషయంలో బాధ్యత వహించి ఆ బాధ్యతలు ఇచ్చినందుకు ఎంతో భాగ్యంగా ఎంచుకొని ఆ పనులు చేయడానికి మీరు రావాలి. మీరు అన్నీ కూడా చూడాలి. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చూడాలి, ప్రార్థన చేయాలి. మరి సేవ విషయంలో, సేవ అంటే ఏంటి? దేవుడు సేవ. దేవుడు అన్యాయస్తుడు కాదు. యుగాలు కూడా మనం దేవునితో ఉంటాం. అగ్నిజ్వాలం అంటే ఆత్మను పొందుకోవాలి. దినము కూడా అలా నూతన పరచబడాలి. అలాంటి వారికట గలతీ సంఘానికి చెప్తున్నారు. గలతీల 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రం అంటే ఆ బంధకాల నుండి విడిపించాడు, ఆ మాయా విగ్రహాల నుండి విడిపించాడు. దేవుని కన్నా దేన్ని ప్రేమించకుండా దేవుని న్యాయ విధులను, మరి ఆయన ఇచ్చిన ఆ దేవుడిచ్చిన ఆ మాటలను బట్టి దేవుని భక్తి అనేది నేర్చుకొని ఆ భక్తితో దేవుని ఆరాధించడాన్నే పూజ చేయడము అంటారు, ఆయన కొనియాడము అంటారు. అంతేగాని మరి ఇంకో విధంగా అన్నిటికి అవి ఇవి రాసేసి మరి మొక్కేసి అవేమి కాదు. అవి అన్నీ కూడా మనుషులు కల్పించిన పద్ధతులు. అవి దైవోపదేశాలను వ్యర్థమైన అటువంటి ఆరాధన చెయ్యొద్దు. వాళ్ళ హృదయము నాకు దూరంగా ఉంది. వారి పెదవులు గనపరుస్తున్నాయి, వాళ్ళ పెదవులు ఏంటంటే పొగుడుతున్నాయి దేవుణ్ణి, కానీ వాళ్ళ హృదయం మాత్రం దూరంగా ఉంది. వాళ్ళు పొగిడేస్తారు, తర్వాత అబద్ధాలు ఆడేస్తారు, వ్యభిచారం ఆడతారు, తాగుబోతుల్లాగా ఉంటారు, మనుషులు దోచుకుంటారు. మరి ఆ విధంగా ఉండకూడదు. ఒక పాలియూర్ అనే ఊర్లోని మరి పీజీ కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఒక అబ్బాయి మరి తన సర్టిఫికేట్ కోసము ప్రిన్సిపల్ ఏడ్ చేశాడు తెలుసా? వాడితో గడపమని అడిగాడు. తెలిసిందా? గడపమని వాడితో అడిగితే మన పురుషులు మరి కలుసుకో ఉంటారు. అలాంటి పరిస్థితి స్త్రీలు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి అంచె దినాల్లో ఉన్నాం. అలాంటి వ్యభిచారం, జారత్వంతో నిండిపోతున్నది. అప్పుడు ఆ మర్మంగాన్ని కట్ చేసేసాడు వాడు. మరి పరిగెట్టాడు అనమాట ఆ కోపం మీద. ఆ కుర్రోడు ఆ సర్టిఫికెట్ ఇవ్వకపోతే నీకు ఇలా చేస్తాననేసి ఎప్పుడుండో వాడికి టార్చర్ పెడుతున్నాడు. ఆఖరికి ఎగ్జామ్స్ అయిపోయాక టార్చర్ విషయంలో అదేంటి ఆ సర్టిఫికెట్ విషయంలో వీడు ఏ విధంగానే ఇలా చేస్తాడు. చూడండి ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామో. అగ్ని జ్వాల వంటి ఆత్మ లేకపోతే, దేవుడు లేకపోతే, సాతానుగాడు మిమ్మల్ని నరకాన్ని పట్టుకోవడానికి లోకాన్ని ఎలా పాడు చేస్తున్నాడో. అందుకనే సంపూర్ణమైన భక్తిలో ఏముంటుంది? అగ్ని జ్వాల వంటి ఆత్మని ఆనాడు పెంతుకొస్తే దినమున రోజు ప్రతి ఒక్కరూ పొందుకున్నారు. అన్య భాషలతో మాట్లాడారు, దేవునితో
మాట్లాడుకోవడం, అన్య భాషలతో మాట్లాడడం అంటే దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడుకోవడం. అది మనుషులకు అర్థమవుదు, దెయ్యాలకు అర్థమవుదు. దేవునితోటి మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు మనము ఎన్ని గంటలైనా దేవునితో గడపచ్చు, ఎన్ని గంటలైనా ప్రార్థన చేయొచ్చు. అలాంటి వారికి అటువంటి మర్మాలన్నీ కూడా దేవుడు తెలియపరుస్తారు. దేశం ఇలా ఉందా అని ఒక భారం, ఒక దుఃఖం ఉంటుంది, లేకపోతే నిద్రమొత్త సైతాన్ని ఆవరించేస్తుంది. వాళ్ళకి ఏమనిపించదు, ఎంటు ముక్కతో తీసినట్టు తీసి పారేస్తారు. ప్రతి విషయం కూడా ఒక బాధ, దుఃఖము ఏముండదా, గుండె రాతి గుండెలో తయారైపోతుంది. నిద్రే పట్టదు, లెగిసి ప్రార్థన చేస్తారు. అలాంటి బిడ్డల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు వివరంగా చెప్తారు. ఆ వాక్యం నేర్చుకుంటూ మరి సెల్ ఫోన్లో, యూట్యూబ్లో వస్తుంది కదా, ఫేస్బుక్లోని, మరి స్టేటస్లోని, మరి చక్కగా దేవుడు ఈ అంచె దినాల్లో వాక్యం ఎందుకు సమృద్ధిగా ఉంది, కృపదినాలు అనమాట. ప్రతి ఒక్కరిని దేవుడు క్షమిస్తాడు. ప్రతి పాపము శాపములో ఉన్న వాళ్ళందరినీ విడిపిస్తాడు. అంచె దినాల్లో అగ్ని జ్వాల వంటి ఆత్మతో దేవుడు నింపుతాడు. నా ఆత్మతో నింపి మీ యవ్వనులే, మీ ఇంట్లో పిల్లలే, వాళ్ళకి దర్శనాలు కలుగుతాయి. అలాగే తబిత వాళ్ళ పిల్లలకి దర్శనాలు కలిగాయి, నా ఆత్మీయ పిల్లలకి దర్శనాలు కలిగాయి. వాళ్ళ నోట్లోంచి ప్రవచించారు. దర్శనం అంటే ఏంటి, ఆడియో వీడియో అనమాట. వీడియోలా కనబడుతుంది, ఆడియోలాగా నోరు మాట్లాడుతుంది. అంటే ఒక టీవీ లాగా ఎక్కడ ఏమి జరుగుతున్నాయి అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అంచు దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు. దానికి మతము, కులము, భేదమే లేదు. దేవుని బిడ్డలారా, యోవేలు 2:28 యోవేలు గారు ప్రవచించారు. అది అపోస్తులు 2:17 ఈ అంచె దినాల్లో నెరవేర్పు జరుగును గాక. మన గ్రామాల్లో మనకి ఇచ్చిన పరిచర్యలో దేశమంతటి కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ మరి ఎంత ముంతా తుఫాన్ ఒకటి కాకినాడలో, మరి అక్కడ ఉప్పాళ్ళేటి, కోలాపూర్లోనేటి, మరి ఇవన్నీ కూడా ఇందులోని, మరి చైనాలోనేటి అనేకమైన చోట్ల భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. మనం ఎంత చక్కగా ఉన్నామో, మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి కంచె వేశాడు. దేవుని బిడ్డలారా, మనకి ఇవన్నీ నేర్పిస్తున్నాడు. మరి ముందు కాలాల్లో ఆమోసు పత్రికలో ఆమోసు గ్రంథంలోని 8వ అధ్యాయంలో ఆమోసు పత్రికలో ఉంటుంది. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఎక్కడ కూడా చూసినా సరే, ఎక్కడ కూడా వాక్యం అనేది వినబడదు అని ఉంటుంది. వాక్యం కరువైపోతుంది. రానున్న దినాల్లో వాక్యం కరువైపోద్ది. ఇప్పుడు బైబిల్ ఏంటి, మరి దేవుని యొక్క మాటలు ఏంటి, మరి సన్నిధి ఏంటి, ఎప్పుడు కూడా ఓపెన్గా ఉంటుంది. అలాగా ఉండదు. రానున్న దినాల్లో ఎటువంటి మాటలు వినడానికి మనకు అవ్వదు. అందుకనే మనమే వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. అప్పుడు దేహము దేవుని ఆలయంగా తయారవుతుంది. నువ్వు ఆ మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. నీకు నడవలసిన త్రోవను అలా బోధిస్తూ ఉంటాడు. పాటలు ఏంటి, దేవుని యొక్క మాటలు ఏంటి, నీ ఒళ్ళంతా షింక్ అయిపోవాలి. స్పాంజ్ని పిండితే అలాగ వాటర్ ఎలాగ వస్తుంది, అలాగ నిన్ను ఏం చేసినా సరే, నిన్ను ఎంత హింస పెట్టినా, నిన్ను ఏ విధంగా బాధ పెట్టినా, సాతానుడు ఏ విధంగా నిన్ను ఎటువంటి పరిస్థితులు వచ్చినా, నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఆ వాక్యం ద్వారా, పాట ద్వారా దేవుడు ఓదారుస్తాడు. దేవుని బిడ్డ, నేను అనుభవంతో నేను చెప్తున్నాను. అది విశ్వాసముతో మనం నడిచినప్పుడు అటువంటి శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తాడు దేవుని రాజ్యానికి. దేవునికి మహిమ కలుగుగాక. అందుకనే ఏలైనగా నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గా ఉంది అంటున్నాడు. భారము తేలిగ్గా ఉంది. మరి తేలిగ్గా ఉన్న భారాన్ని మనము మోయడానికి దేవుడే కదా అది తేలిక చేశాడు. అలాంటప్పుడు మనం ఈజీగా మరి ఆయనకి లోపడాలి కదా. ఒకసారి ఆలోచించండి, మనం తేలికైంది కూడా మోయకుండా సోమరిపోతులో తిని పడుకొని, నాకు సరిపోయిందిలే, నేను హాయిగా ఉన్నానులే, నాకు ఏ బాధలు లేవులే, ఏ బాధ్యతలు లేవులే అన్నట్టు కాదు. నీకు బాధ్యతలు లేకుండా ఎందుకు చేశాడు? ఈ కాడిని మోయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మోయ సఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టిదిరే గాని తమ వేలుతోనైనా వాటిని కదిలింప నొల్లరు అన్నారు. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ఈనాడు కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఏంటంటే బానిసల్లాగా ఐగుప్తు ప్రజల్ని ఎలాగైతే మరి వాడుకున్నారో బానిసత్వంలోని, అలాగే ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషిని కూడా డబ్బు కోసమే పరిగెడుతున్నారు. అలా బానిసల్లాగా రాత్రి పగులు వాడుకుంటున్నారు. చూడండి, మత్తయి 23:4 అలా బానిసత్వం నుండి దేవుడు విడిపించిన గాక. యేసునామములో బానిసత్వం నుండి విడిపించిన గాక. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారట. శ్రమానుభవానికి పుడుతున్నారట. నిప్పు రవ్వలు చూడండి ఎలా ఎగురుతాయో, అలాగా నరులు ఎలాగో తయారయ్యారంట. శ్రమ అనే అనుభవానికే వాళ్ళు పుడుతున్నారంట. శ్రమలు పొందుకోవడానికి వాళ్ళు పుడుతున్నారంట.
అలాగా అలా ఉంటున్నారు ఈ అంచు దినాలు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంది. అందుకని దేవుడు ఎలా సువార్త చేశారంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం అని చెప్పి మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మరి చెప్తున్నారు. ఎటువంటి సువార్త అంట, మరి ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా శిష్యులుగా తయారు చేయాలి. ప్రతి ఒక్కరిని శిష్యులుగా తయారు చేసి, మరి మత్తయి 24:14 ఈ మాట ఉంది చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు ఒక్కరు కూడా మిగలకుండా చెప్పాలి. అంటే నీ బాధ్యత ఎంత ఉంది, నువ్వు ఎంతమందికి చెప్పావు, ఇది లెక్క దేవుడు అడుగుతాడు. రక్షణ పొందుకోవడం కాదు, అగ్నిజ్వాలం అంటే ఆత్మను పొందుకోవడం కాదు, పరిశుద్ధాత్మను పొందుకోవడం కాదు, కానీ ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ఆ వాక్యాన్ని ఒంట్లోని పెట్టుకొని ఆ పాటలో వాక్యం అది పట్టుకొని నువ్వేం చేయాలి? యేసు నామంలో కాలిపోవాలి కాక సైతానా, యేసు నామంలో నజరుడైన యేసు నామంలో ఏం చేయాలి? రాజ్య సువార్తను సకల జనులకు సాక్షార్థమే లోకమందంతటా కూడా ప్రకటించాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవునికి అవి ప్రకటించాలి. ఊరికనే తిని పడుకోవడం కాదు, దేవుని నమ్ముకున్నానులే అని ఖాళీగా కూర్చోవడం కాదు, నీ ఉద్యోగం నువ్వు చేసుకొని నీ ఇంట్లో పనులు చేసుకొని కాదు. ఇవన్నీ దేవుడు లెక్కడగడు. నువ్వు మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు అంటున్నాడు. నీ పర్లతో తెలుసు నీకు ఏది కావాలని అందరూ కలిసి పనిచేస్తారు అప్పుడు నీ ఇంట్లోని. నువ్వు ఒక్కదానే కింద మీద పడవు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించుకో. దేవుడు ఇచ్చిన ప్రతి దాని బిడ్డ, అది కష్టమైన సుఖమైన సరే దేవుని స్తుతియాగం అర్పించాలి. ఎప్పుడు మనం ఒకలాగే ఉండాలి. దేవుని మనసు కలిగి దేవుని ప్రేమిస్తూ ఆ ప్రేమించే వాళ్ళ కోసం మనం బాధపడతాం కదా. మనుషుల విషయంలో ప్రేమించే విషయంలో చాలా బాధపడిపోయి వాళ్ళకి సేవలు చేసేస్తుంటారు. అది కాదు, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచినా సరే, ఎటువంటి మార్గం గుండా దేవుడు తీసుకెళ్తున్నా సరే చాలా మనకి సులువుగా ఉంటుందంట. అది భారం తేలిగ్గా ఉంటుందట, కష్టంగా అనిపించదు అది. ఆమేన్. మొదటి రాకడ నుండి 2వ రాకడ వరకు కూడా సువార్త దేవుడు అవన్నీ కూడా చేసి చూపించాడు మనుషులకి. సువార్త అంగీకరించడం ద్వారా ఒకే కుటుంబంగా మరి అలాగే ఏర్పడతారు. సువార్త ప్రకటించడం ద్వారా ఎవరైతే సువార్త ప్రకటిస్తారో దేవుని కుటుంబముగా వాళ్ళు ఏర్పడతారు. మిగిలిన వాళ్ళు కాదు, వాళ్ళ సొంతోలైనా వాళ్ళు కాదు. అది వాక్యం చెప్తుంది. తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా భూములైనా ఆస్తులని మీరు విడిచిపెడితే ఇహలోకంలో మీకు అన్నదమ్ములు భూములు ఆస్తులు నిత్య జీవం ఇస్తారంటున్నాడు. అలా ఒక కుటుంబము ఏర్పడతారు. దేవుని రాజ్యం కట్టడానికి దేవుడు అట్టి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. యేసు నామంలో మహిమగల నామంలో మధ్యాకాశంలో మరి బోరు ఊదేటప్పుడు ఈ కుటుంబము ఎత్తబడే సంఘముగా ఎత్తబడుతుంది. దేవుని బిడ్డలారా, అలాగ దేవుడు తీసుకొని వెళ్తాడు ఈ ప్రజలని. ఈ ప్రవచనం నెరవేర్పు ప్రజెంట్ అంటే ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు మరి జరగడానికి మరి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనము దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. మరి ఏ విధంగా ఉన్నాం? బూది గంత నివాసుల్లారా అని పిలుస్తున్నాడు దేవుడు. బూది గంత నివాసుల్లారా నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు ఆయన. యెహోవా దేవుడు యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో 22 నుండి 25 వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మహిమ కలుగును గాక. నా ఎదుట ప్రతి మోకాలు వంగును. ప్రతి అంచె దినాల ప్రతి మోకాలు కూడా వంగుతుంది. ప్రతి నాలుగే నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ప్రతి మోకాలు వంగుతుంది అంచు దినాల్లో. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక. భూదివంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. మనుషుల వైపు చూస్తే మనకి ఏవి లాభాలు ఉండవు, ఏ రక్షణ దొరకదు, ఏ హీలింగ్ రాదు, ఏ చీకటి నుండి విడుదల రాదు, ఏ శాపం నుండి విడుదల రాదు. దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు విడుదలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు నీతి బలములున్నవని జనులు నిన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యుద్ధకే మనుషులు వచ్చేదరు. ఆయన మీద కోపపడిన వారందరూ కూడా సిగ్గుపడతారట. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడతారట. అతిశయపడతారు. చూడండి,
దేవుని పిల్లలుగానే మనకు గౌరవము, మనం అతిశయించేది దేవుని పిల్లలుగానే. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి, యెషయా గ్రంథంలో ప్రవచించారు, అవి నెరవేర్పు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. రొమ్ము కొట్టుకుంటారు దేవుడు వచ్చినప్పుడు. ప్రతి ఒక్కరు కూడా మతం కులం భేదం లేకుండా దేవుడు చనిపోయాడు, దేవుని కుమారుడు, మేమంతా చెప్పినా వినలేదు, చెప్పుకొని వెళ్ళిపోవడమే దేవుని పిల్లల పని. అది భారం సులువుగా ఉంది కాబట్టి, అది సులువైంది, ఆ కాడి భారమైంది కాదు కాబట్టి, అది సులువుగా ఉంది కాబట్టి అది మోసుకొని వెళ్ళిపోతాం, ఈజీగా వెళ్ళిపోతాము. ప్రతి ఒక్కరూ అలా వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే అది అంగీకరించట్లేదో వాళ్ళ విషయంలో యెహోవా ఎందే నీతి బలములు ఉన్నవని జనులు నిన్ను గూర్చి చెప్పెదురు, ఆయన వద్దకే మనుషులు వచ్చేద్దరు, ఆయన మీద కోపపడిన వారందరూ కూడా అప్పుడు సిగ్గుపడతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడరు. ఇప్పుడు రాలేని వాళ్ళందరూ కూడా విని విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండి దేవుని మాటలు వినకుండా సాతానుతో కలిసి పడుకుంటున్న వాళ్ళకి సిగ్గుపడతారంట. వాళ్ళు అప్పుడు మోకాలు వేస్తారట. అప్పుడు రెండవ రాకడలో ఆయన గర్జించి సింహంలాగా వస్తే సిద్ధపడకుండా ఉంటారు కదా, అమ్మో దేవుడు వచ్చేసాడే, మాకే తీర్పు తీరుస్తాడో, మేము ఏ మాట వినలేదే, దేవుడు అప్పచెప్పిన పని ఏ పని మేము చేయలేదే, తండ్రి చిత్తాన్ని ఏమీ నెరవేర్చలేదే, ఎన్నిసార్లు చెప్పినా మేము అన్ని మాటలు పక్కన పెట్టేశామే, చెప్పుకుంటారులే ఎక్కడవుతుందిలే అని వాక్యం కూడా చూడకుండా, ఆ వాక్యం పట్టుకుని ప్రార్థన చేయకుండా, చేతులెత్తి తీర్మానాలు చేయకుండా, తీర్మానం చేసి క్షమించదేవా అనే వాక్యం వస్తున్న కూడా మాట్లాడకుండా పడుకొని ఉంటుంటే మరి దేవుడు ఏం చేస్తారు? బూది గంతముల నివాసులారా అని అందుకే పిలుస్తున్నాడు, లేపుతున్నాడు ఆ పొక్కల్ని లేపి, చూచి రక్ష పొందండి, దేవుడిని నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్తున్నాడు ఆయన. అలా నువ్వు చెప్పగలవా? అలా చెప్పగలవా? యెషయా గారు ప్రవచిస్తున్నాడు. దేవుడు అపోస్తల బోధలో ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, బోధకులు, స్వార్థికులు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క శరీరం అనే సంఘము క్షేమంగా ఉండాలని, పరిశుద్ధులందరూ కూడా సంపూర్ణులు అవ్వాలని, కాసేపు బాధలు దుఃఖాలు, మరి కాసేపు లోకము, కాసేపు భూ సంబంధమైన ఎత్తుక్కోవడము ఇవి కాదు, దేవుణ్ణే వెతకమంటున్నాడు ఆయన. దేవుని మేమే ఆధారపడమంటున్నాడు, ఒక విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. అప్పుడు నీ దేహము దేవుని ఆలయంగా ఉంటుంది. నువ్వెక్కడ నడిచినా ఎవరికైనా నువ్వు ధైర్యంగా ఈ మాటలు చెప్పగలవు. అట్టి కృప దేవుడు అనుగ్రహించిన గాక. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడట, నా ఎదుట ప్రతి మోకాలు వంగురని, ప్రతి నాలుగు నా తోడని ప్రమాణం చేయునని నేను నా పేరట ప్రమాణం చేస్తున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అంటున్నారు. అలాగా ఆ వ్యర్థం కాకుండా యెషయా గారు అప్పుడు ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు నెరవేర్చడానికి మరి సిద్ధంగా ఉంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డ ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తున్నాడు. ఎవరైతే అలా దేవుని మాటలు వింటా ఉండి ప్రతి మాట కూడా అలక్ష్యం చేయకుండా, మరి నిర్లక్ష్యంగా ఉండకుండా ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకొని దేవుని దగ్గర తీర్మానం చేసినప్పుడు వెంటనే పాపం పోయి ఆ గోధుమలు అనే వాక్యమైన విత్తనము ఫలిస్తుంది అనమాట. నీ ఒంట్లో ఫలిస్తుంది. ఎప్పుడూ నిద్రమత్తు దెయ్యం మళ్ళీ వెళ్ళిపోయింది, ఎందుకు వస్తుందో అవన్నీ గుర్తు చేయ ప్రభా. యోహాను 14:26 ఉంటుంది. ఆయన చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తాను అంటున్నాడు ఆయన. ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏ విషయంలో మళ్ళీ సాతానుగాడు, నిద్రమత్తు సాతానుగాడు వచ్చాడు, ఎందుకు నిర్లక్ష్య పెడతానన్నారు అని చెప్పి, అది అలా రక్షణ చచ్చిపోయే వరకు, దేవుడు వచ్చే వరకు కూడా కాపాడుకోమంటున్నాడు. అప్పుడే మనిషికి రక్షణ వచ్చినట్టు లెక్క. ఈరోజు వచ్చేసింది కాదు రోజు. అందుకనే బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్న అంతరంగ పురుషుడు బలంగా ఉండాలని దినదినం అందుకే నూతన పరచబడాలి. రోజు మనం స్నానం చేయకుండా కొత్త ఉతికిన డ్రెస్ ఇంకో డ్రెస్ మార్చకుండా మనం ఎలా ఉండలేమో, ఆత్మకు కూడా ఆహారం ఉండాలి. 3 పూట్ల ఎలాగ తింటున్నామో శరీరానికి, అలాగే ఆత్మకి ఆహారం ఉండాలి. ఆ ఆహారము ఉన్నదా లేదా, అది ఎండిపోయిందా అనేది చూసుకున్నప్పుడు నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, మరో గంటకు మారిపోతుంది. అలా ఉండకూడదు. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడి ఉండాలి. అదే విశ్వాసం అంటారు. అటువంటి వారిని దేవుడు ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు, వినివాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలము ఉచితముగా పుచ్చుకొన నిమ్ము అంటున్నాడు. జీవజల నది అంటే దేవుని యొక్క అభిషేకము, అగ్ని జ్వాల వంటి ఆత్మని, అది మనలో నుంచి ఆ గ్రామాలు కుటుంబానికి అది పారుతుంది అనమాట. జీవజల నది
జీవ జీవ జలనిధి, సజీవ జలనిధి, బండలో నుండి మెండుగా ప్రవహించుచున్నది, మెండుగా ప్రవహించుచున్నది, సజీవ జలనిధి. దేవుడు అటువంటి సజీవ జలాన్ని మన ఒంటిలో పెట్టాడు. అగ్ని జ్వాల వంటి ఆత్మతో నింపాడు. దేహము దేవుని ఆలయంగా చేశాడు. అగ్ని జ్వాల వంటి ఆత్మ పెంతెకోస్తు పండుగ రోజు మరి పొందుకున్నారు 120 మంది. మరి 10 రోజులు ఉపవాసం ఉండే, ఇప్పుడు ఉపవాసం ఉండే పని లేదు. అంచె దినాల్లో అందరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఎందుకంటే కుటుంబాలు బాగు చేయడానికి, గ్రామాన్ని బాగు చేయడానికి, దేశాన్ని బాగు చేయడానికి దేవుడు మన మధ్యకి వచ్చి ఉంటున్నాడు. అటువంటి బిడ్డలు అందుకే తీసుకొస్తున్నాడు. మీరు గ్రహించాలి. దేవుని బిడ్డ పెండ్లి కుమార్తె అంటే, దేవుని పెండ్లి కుమార్తె అంటే సంఘము. ఎవరైతే 2-3 కూడి ఉన్నారో అదే సంఘము. వాళ్ళు ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. రోగులు స్వస్థపరుస్తాడు, దెయ్యాలు వెలగొడతాడు, బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి దేవుడు వచ్చాడు. మనం ఆ పనిలో ఉండాలి. అంచె దినాల్లో మన పిల్లలకి దర్శనాలు వస్తే ఆ వృద్ధుల కలలు కంటారు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ఎక్కడ ఏమి జరగబోతున్నాయో వాళ్ళ కోసం అప్పుడు ప్రార్థన చేస్తారు. వాళ్ళు నశించిపోతుంటే లెక్క మనల్ని అడుగుతాడు దేవుడు. నీకు వరాలు ఉండి, నీకు అభిషేకం ఉండి మంచి దాసుడు అనిపించకుండా బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి. ఇది మనుషుల కోసం చేస్తుంది కాదు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆ లెక్కలు రాస్తున్నాడు. ప్రతి దినము నువ్వేం చేస్తున్నావో, ఏ వాక్యం ఇలా నువ్వు బైబిల్ చదివేసి మన కుటుంబారాధన చేసుకొని బైబిల్ చదివి తలకం తెట్టేసుకొని భోజనం చేసి పడుకొని ఇది కాదు. ఈ దినాలు ఆ నామకార్థమైన జీవితాలు మానేయండి యేసు నామములో. ఆమేన్. యెషయా 28వ అధ్యాయం 12వ వచనములో, అయినను వారు విననల్లరైరి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడి చిక్కబడి పట్టబడినట్లు. మరి ఏం జరుగుతుందో అక్కడ కింద ఉంటుంది, మీరు చదువుకోండి. యెషయా 28:12. కాబట్టి విననల్లని ఎంత గట్టిగా చెప్తున్నా సేవకుల అద్భుతకరమైన సాక్ష్యాలు మరి చూస్తున్నా ఆనాడు శిష్యులైతే చూసి శిష్యులుగా మారారు. ఇంకా విశ్వాసులుగా కూడా ఉండట్లేదు, అవిశ్వాసులుగా ఉంటున్నారు. ఎన్ని కార్యాలు చేశారు మరి ఈ గ్రామంలో దేవుడు. మరి ఎన్ని కార్యాలు చేశారు ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. మరి అటువంటి చెడు వ్యసనాలన్నీ కూడా మానేయాలి. ఆ చిక్కుబడిలో నుంచి, ఆ బాంధకాల నుండి విడుదల రావాలిగాక మీకు యేసు నామములో, మహిమగల నామములో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అట్టి కృప దయచేయను గాక. మరి ఆ అంచె దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనేలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకోండి అని చెప్తున్నాడు. అంచె దినాల్లో అంచె దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనేడలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకోండి. దేవుని దగ్గరికి మనం వస్తే ఆ దప్పిక అనేది తీరుతుంది. ఆ దప్పిక ఏంటో తెలుసా? ఆ దేవుని యొక్క కాడి భారము మోయడానికి అనేక మంది నశించిపోతుంటే వాళ్ళు చూస్తూ, నాకు కాదులే, నా ఇంట్లో కాదులే, నా పిల్లలకు కాదులే, నా భర్తకు కాదులే, నా భార్యకు కాదులే అని ఊరుకున్న వాళ్ళకి దేవుడు రమ్మంటున్నాడు. ఆయన ప్రజలు, దేవుని ప్రజలు, నువ్వు దేవుని బిడ్డగా అయితే నా పిల్లలు, నా గ్రామము, నా దేశము అని ఒక బాధ కలుగుతుంది. అటువంటి దప్పిక వస్తుందంటే దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తారో అటువంటి అగ్ని జ్వాల వంటి ఆత్మను కుమ్మరిస్తాడు వాళ్ళ మీదకి. అప్పుడు దేశం కోసం ప్రార్థన చేస్తారు. నిద్ర రాదు వాళ్ళకి. మెలకుతో ప్రార్థన చేయండి అని చెప్పారు ఎస్తేర్ రాణి అని ఆమెకి. మీకా 4:10 ప్రకారం మరి ప్రసవ వేదన కలిగి బిడలు కాను అని చెప్పారు ఒక హెడ్ నర్స్కి. మరి విననొల్లని ప్రజలు ఎంత మరి వాక్యము వినిపించినా ఏమి అస్సలు రెస్పాండ్ అనేది లేదు వాళ్ళకి. ఎందుకో నాకు అర్థం కాదు. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. దప్పి తీర్చుకోవాలి. వచ్చి ఏం చేయాలి? దప్పి తీర్చుకోవాలి. దాహము, మీకు ఇదే దాహం ఉంది. ధనం మీద ఉందా దాహము? వ్యభిచారం మీద ఉందా? తాగుడు మీద ఉందా దాహము? దేవుని పిల్లలు నశించిపోతున్నారని ఆ విషయాలన్నీ మీరు చెప్పినప్పుడే దేవుడు వస్తాడు. వచ్చి అక్కడ తీర్పులో నిలబెడతాడు. ఎవరైతే దేవుని పిల్లలుగా మాటలు వింటారో వాళ్ళకి నీతి కిరీటం వస్తుంది. అది 2 కొరింథీ 5:10 ఉంటుంది కదా. మీరు జరిగించినవి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మీరు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి అంటున్నాడు ఆయన.
ర్యాప్చర్లోని మరి ఆ కన్నురెప్ప పాటలో దేవుడు తీసుకెళ్ళినప్పుడు, ఆ రెండవ రాకడలో వచ్చినప్పుడు దేవుడు ఆ మాటలు మరి చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే దేవుని నా స్వాస్థ్య భాగము అంటున్నారు, నా పానీయ భాగము నీవే అని దేవుణ్ణి పూజించాలి మనము. యెహోవా నా స్వాస్థ్య భాగము నీవే, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు, మనోహర స్థలములలో నా పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను అని మనం చెప్పగల ఉండాలి. సిగ్గుపడకూడదు. మనం ఏంటంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోవాలి. దేవుని యొక్క స్వాస్థ్యము మన కోసం పరలోకంలో సిద్ధపరిచాడు. కీర్తన 16వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మరి దావీదు భక్తుడు మరి ఒక వరం అడిగాడట. మరి దేవుని ఆలయంలో నిత్యము నివసించడానికి ఒక వరం అడిగాడు. పరుపు తేలిపోయేలాగా పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందుకున్నాడు. అభిషేకం పొందుకొని కూడా వ్యభిచారం చేశాడు. నరహంతకుడిగా అయిపోయాడు. కానీ పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. దేవుని ఆలయాన్ని కట్టడానికి మరి ఎన్ని కోట్లు మరి అవి బంగారం, మరి గంధపు చెక్కలు, మరి అన్నీ కూడా అటువంటివన్నీ కూడా సామాగ్రి ఆలయం కోసం చేయించాడు. కానీ ఆలయం కట్టే పరిస్థితులు మరి సొలొమోనుకే ఉందని, తన కుమారుడికే ఉందని చెప్పాడు. కానీ తనకి నీ చేతులు రక్తంతో ఉన్నాయి అని చెప్పి దేవుడు అతనికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఎంత పశ్చాత్తాపడినా దేవుని ఆలయంలో బలిపీఠం దగ్గర సేవ చేయడము, దేవుని పని చేయడము చాలా భయముతో భక్తితో చేయాలి. నాటకాలు ఆడడానికి కాదు. దేవుని దగ్గర మనము చాలా భయంతో వణుకుతూ మన రక్షణను కాపాడుకోవాలని అందుకే వాక్యము మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ మరి వాక్యం లోకాది గంతముల వరకునట ప్రకటనలో బయలు వెళ్ళుచున్నవి, వాటి లోయలు సూర్యునికి గుడారం వేసేయంట. ఆయన మరి సూర్యునికి గుడారం వేశాడంట. మరి కీర్తనాకారుడు చెప్తాడు 19వ కీర్తన 4వ వచనంలో, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, బూది గంతముల వరకు, లోకాది గంతముల వరకు కూడా వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడంట. చూడండి, సూర్యుని తయారు చేశాడు దేవుడు, ఆ సూర్యునికి గుడారం వేశాడు. మరి అటువంటి దేవుడు కోటాను కోట్ల కాంతితో ప్రకాశిస్తాడు మనం పరలోక రాజ్యంలో. మరి కోటాను కోట్ల ఆయన అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, సముద్రం ఉండదు ఈ పరలోక రాజ్యంలో. ఎందుకంటే దేవుడే ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనం భయంతోనూ వణుకుతోనూ మన రక్షణ కాపాడుకోవాలి కదా, ఆయన మాట వినాలి కదా. అది సులువైంది కదా, ఆయన భారము సులువైనది. ఇదైతే సమస్త భారాన్ని మోస్తున్నారు. ఆయన భారాన్ని పక్కన పెట్టేసి, ఆయన కాడిని పక్కన పెట్టేసి భూలోకంలో ఉన్న పనులన్నీ చేసుకుంటున్నారు. మరి మీ రాజ్యాన్ని మీరు కట్టుకుంటున్నారు. నీతిని రాజ్యాన్ని మొదట వెతకమంటే వెతకట్లే. అందుకనే దేవుడు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు అంటున్నాడు. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పవి అంటున్నాడు. అలా ప్రార్థన చేసి ఆయన అలాంటి పశ్చాత్తాపము పొందుకొని, అభిషేకం పొందుకొని, అహంకారముతో మరి ఉన్న పరిస్థితుల్లో ఆయన పని పక్కన పెట్టేసి మేడ మీద ఎక్కి మరి చూశాడు. మరి బాత్రూంలో ఉన్న మరి ఆడ మనిషిని చూశాడు. తన భర్తను చంపించేశాడు, ఆమెతో వ్యభిచరించాడు. మరి దేవుని బిడ్డ ఉండి మరి సాతానుడు ఎలాగ చేస్తున్నాడు, చిక్కులు పెట్టి ఆ భారం ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మను, అగ్నిజ్వాల వంటి ఆత్మను మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా ఎంతగా మనం మండాలి, రోజుకి ఎలా మండాలి. దేవుడు ఇచ్చాడంటే నేను అస్తమాటికి మండించడు, నువ్వు అక్కడ నుండి పరిగెట్టాలి. చిన్నపిల్లలకి మనం తినడం నేర్పిస్తాం. ఇప్పుడు కూడా సంకల వేసుకొని, పెద్దయ్యకు కూడా మరి 10వ క్లాస్ చదువుతున్న సంకల వేసుకొని నువ్వు తినిపిస్తావా? చెప్పండి. నువ్వు బ్రష్ వాడికి స్నానం చేయించి వాడు బట్టలు ఉతికి అన్నీ చేస్తావా? చేయం కదా. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. సేమ్ అలాగే దేవుడు కూడా నీకు ఆత్మనిస్తాడు, నీకు నేర్పిస్తాడు, నువ్వు అక్కడ నుండి పరిగెట్టాలి. అంతవరకు అలా సహించుకొని పరిగెట్టాలి. దేవుడు ఉన్నాడులే అనుకొని గుడితనం నుండి దేవుడు మరి దేవుడే చూసుకుంటాడులే, దేవుని చెప్తాములే అనే గుడ్డి ప్రార్థనలు, గుడ్డి భక్తి చేయకూడదు. మనం దేవునికి మహిమ కలుగును గాక. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడుగా నాకు నేర్పించాలని ప్రార్థన చేశాడు. మరి దావీదు భక్తుడు చూడండి 143వ కీర్తన. మన ప్రార్థనలు కూడా చల్లవు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు మనం చేయాలి. లోక సంబంధమైన, భూ సంబంధమైనవి, శరీర సంబంధమైన ప్రార్థనలు చేయకూడదు. 143వ కీర్తనలో
మరి కీర్తనాకారుడు అటువంటి ప్రార్థన చేశాడు. చూడండి ఒకసారి నోట్ చేసుకోండి. అటువంటి ప్రార్థన చెయ్యండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి రావడానికి అగ్ని జ్వాల వంటి ఆత్మను పొందుకోండి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని చెప్తున్నాడు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో. అక్కడ అందుకని 143 చూద్దాం. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగల ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమభూమి గల ప్రదేశంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ప్రాంతం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అరకు వ్యాలీలో ఎలాగుంటుంది? ప్రశాంతంగా ఉంటుంది కదా, అలా ఉన్నది ఇక్కడ. చల్లటి గాలితోటి మరి చెట్లు ఇవన్నీ కూడా అలాంటి సమభూమి గల ప్రాంతంలోనికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే నా నిమిత్తము మీరు కొన్ని వదలమన్నాడు కదా, అవన్నీ వదిలినందుకు దేవుడు మహిమను ఇచ్చిపెట్టి వచ్చాడు కదా. మనల్నేమో ఈ విధంగా కొన్ని వదిలి రమ్మంటున్నాడు. అలా తీర్మానాలు అలాంటి విశ్వాసంతో వచ్చినప్పుడు అబ్రహాం చేశాడు అలాగే. కాబట్టి మనము భక్తులు ఉన్నారంటే అవి చదువుకోవడానికి, బైబిల్ చదివేసాను ఎన్నిసార్లు అని చెప్పుకోవడానికి కాదు, దేవుడు మాటలు విని దాని ప్రకారం నడవడానికి. మన పాదాలకు అదే దీపంగా ఉంటుంది, మన త్రోవలకు అదే వెలుగ్గా ఉంటుంది. అదే మనల్ని, ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, దేవుని రాజ్యానికి తీసుకువెళ్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. యెహోవా నీ నామం బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఎటువంటి శ్రమ నుండైనా దేవుడు తప్పించును గాక. నేను నీ సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము, నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపజేయము. ఆమేన్. అలా నశింపచేసి దేవుడు అలా సమభూమి గల ప్రాంతంలో నిలబెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా మన భారము, దేవుని యొక్క భారము, మన భారం అయితే అది భారంగా ఉంటుంది, సమస్త భారాన్ని మోసేస్తూ ఉంటామ్మా. కానీ దేవుని భారం సులువైనది, అది చాలా తేలికైనది, అది ఎంతో ఇష్టంగా చేసేది. అది మరి దేవుడు అనుభవపూర్వకంగా ఇష్టంగా దేవుడు చేపిస్తున్నాడు. ఎవరు వినకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా దేవుడు అలా నడిపిస్తున్నాడంటే, దేవుడు ఇటువంటి ప్రార్థన విని ఆనాడు దావీదు గారిని నడిపించాడు. అలా మనల్ని కూడా అలాగ నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూయండి అందరూ కూడా. మహిమగల దేవా, అభిషక్తుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మహిమగల దేవ, అయ్యా తండ్రి నాయన, సమస్త భారాన్ని మోయిచున్న వారలారా నా ఎద్దుకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పిన మహిమగల దేవా నీకు స్తోత్రాలు. మహిమ నీకే. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, అభిషక్తుడా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నాయన, మొదటి రాకడలో నాయన, రెండవ రాకడలో ప్రభా ఏ విధంగా నాయన నువ్వు నాయన ఆ శ్రమల నుండి విడిపించి మహిమలోనికి నాయన మమ్మల్ని తీసుకురావడానికి ప్రభు నాయన మీరు కృప చూపించారు. ఆయనకి వందనాలు. మొదటి పేతురు 1 అధ్యాయంలో నాయన 10-11లో ఎన్నో శ్రమలు, ఆ శ్రమలన్నింటినీ కూడా మహిమగా మార్చిన దేవా నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు. పౌరుషం కలిగి ప్రభా నాయన ప్రతి ఒక్కరూ నాయన అయా నాయన తండ్రి, అయా నా తండ్రి మరి నిలబడడానికి సహాయం దయచేయండి. దేవుని వాక్యం నూరంతలుగా ఫలవంతంగా ఫలింపదయచేయండి ప్రభా నాయన. అయ్యా మీకు వందనాలు. మహిమగల దేవా నీకు స్తోత్రాలు. అయ్యా మరి ప్రకటన 19వ అధ్యాయంలో నువ్వు తండ్రి అయ్యా తెల్లని గుర్రం మీద నాయన మరి రెండవ రాకడలో రాబోతున్నావు నా తండ్రి. అయ్యా తండ్రి అప్పటికి నాయన మేము కూడా తెల్లని గుర్రాలతో ప్రభు అయ్యా నీతో రావడానికి మరి మీరు చూపించున్నారు. మరి నేను సాతానుగాడు పట్టుకుంటున్నాడు ప్రభు, వాక్యం వినివ్వకుండా, నడవనివ్వకుండా, అయ్యా పని చేయనివ్వకుండా తండ్రి నాయన, వాక్యము నాయన వినివ్వకుండా, అయ్యా తండ్రి నాయన దాని ప్రకారం నడవనివ్వకుండా మరి తండ్రి నాయన ప్రతి ఆలయం విషయంలో మరి నాయన మీరు సహాయం దయచేయండి, నడిపించండి. నీ వార్తను ప్రకటించడానికి నా తండ్రి మీరు ఎన్నో మార్గాలు సరళం చేశారయ్యా, మీకు వందనాలు. అయ్యా మీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారయ్యా, నీకు స్తోత్రాలు. మా బిడ్డలు నాయన, మా కుటుంబాలు నా తండ్రి నాయన అయ్యా నీ చిత్తానుసారంగా నడవడానికి మీరు సహాయం చేశారయ్యా, నీకు వందనాలు. మహిమగల దేవ, ప్రతి ఆటంకాలు యేసు నామములో మీరు తొలగించినందుకు వందనాలు ప్రభా. ఈ సాక్షులుగా మీరు నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నందుకు అయ్యా వింటున్న బిడ్డలందరిలో కూడా నూరంతలుగా
ఫలవంతంగా ఫలింపదయచేసి నీ ఆమేన్. సాక్షిగా అవును నిలబెట్టుకొని నాయనా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సావాసము సకల లోక పరిశుద్ధులకి కూడా సదాకాలము తోడేంటి నడిపించిన గాక. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.